ఈరోజు మనం భీమ్ ప్లస్ రాగంలో పలికినంత పుణ్యమే శ్రీరామనామము అనే పాఠం చేద్దాము. ఇది స్వరాలతో నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. చిన్న సాకి ఉంటుంది. ఆ సాకి తర్వాత పాటలోకి వెళ్దాం. 4వ సూత్రం నేను ప్లే చేస్తున్నాను. దీని యొక్క స్వరస్థానాలు సా గ మ ద స గ మ ప ని సా సా ని ద ప మ గ రి సా సా రీటు గావన్ మావన్ పా ధాటు నీవన్ అండ్ సా. పై స్థాయి మా వరకు వెళ్తుంది పాట, కింద స్థాయి నీ వరకు వెళ్తుంది. ముందు చిన్న సాకి, తర్వాత పాటలోకి వెళ్దాం. దాసరథి కరుణాపయోనిధి వినరా మొరా రఘువంశ రామ. పలికినంత పుణ్యమే శ్రీరామనామము, పలికినంత పుణ్యమే శ్రీరామనామము. రాఘవమమ్ము కావరా, రాఘవమమ్ము కావరా, రాఘవమమ్ము కావరా, రాఘవమమ్ము కావరా. పలికినంత పుణ్యమే శ్రీరామనామము, పలికినంత పుణ్యమే శ్రీరామనామము. కఠినమైన బోయవాణ్ణి పరమాత్మగా చేసిన, కఠినమైన బోయవాణ్ణి పరమాత్మగా చేసిన వాల్మీకి ప్రియమైనది శ్రీరామనామము. కఠినమైన బోయవాణ్ణి పరమాత్మగా చేసిన వాల్మీకి ప్రియమైనది శ్రీరామనామము. దైవమే తన ఎంగిలి ఫలములు తిన్నాడని, దైవమే తన ఎంగిలి ఫలములు తిన్నాడని శబరికెంతో ప్రియమైనది శ్రీరామనామము. శబరికెంతో ప్రియమైనది శ్రీరామనామము, శబరికెంతో ప్రియమైనది శ్రీరామనామము. పలికినంత పుణ్యమే శ్రీరామనామము. బందికాన జీవితాన బరువును నిలిపేవని భక్త రామదాసుని నిక్కమైన నామము. బందికాన జీవితాన బరువును నింపేవని భక్త రామదాసుని నిక్కమైన నామము. అణువులోన తనువులోన నిలువెల్లా నీవేనని, అణువులోన తనువులోన నిలువెల్లా నీవేన. గుండె చీల్చి చూపిన హనుమలోని నామము, గుండె చీల్చి చూపిన హనుమలోని నామము, గుండె చీల్చి చూపిన హనుమలోని నామము. పలికినంత పుణ్యమే శ్రీరామనామము.
కలుషాత్ముడు రావణుడు ఎదురొడ్డి నిలిచిన జటాయువుకు ప్రియమైనది శ్రీరామనామము. కలుషాత్ముడు రావణుడు ఎదురొడ్డి నిలిచిన జటాయువుకి ప్రియమైనది శ్రీరామనామము. యజ్ఞయాగాదులందు రాక్షసులు పగబూన, యజ్ఞయాగాదులందు రాక్షసులు పగబూన, మునివర్యులు పలికినది శ్రీరామనామము. మునివర్యులు పలికినది శ్రీరామనామము. మునివర్యులు పలికినది శ్రీరామనామము. మునివర్యులు పలికినది శ్రీరామనామము. పలికినంత పుణ్యమే శ్రీరామనామము. పలికినంత పుణ్యమే శ్రీరామనామము. రాఘవమమ్ము కావరా, రాఘవమమ్ము కావరా, రాఘవమమ్ము కావరా, రాఘవమమ్ము కావరా. పలికినంత పుణ్యమే శ్రీరామనామము. శ్రీరామనామము, శ్రీరామనామము. పాట ఇలా ఉంది. ఇంతకంటే బాగా పాడేవాళ్ళు ఉన్నారు, కానీ మనం స్వరాలతో నేర్చుకోవడానికి ఇలా సరిపోతుందని నేను ఇలా తీసుకున్నాను. ఇది ముందు మీకు లిరిక్స్ చూపిస్తాను, తర్వాత నేను రఫ్గా రాసుకున్న మీకు అది చూపిస్తాను, స్వరం చూపిస్తాను. ఇది చూడండి లిరిక్స్. తర్వాత మీకు నేను రఫ్గా రాసుకుని మీకు అందించడానికి ప్రయత్నిద్దామని రఫ్గా రాశాను. ఒకసారి దగ్గరగా చూపిస్తాను. B+ రాగం అన్నమాట. బిట్ వర్క్ కూడా నేను అక్కడ పక్కన రాశాను. తర్వాత ఇది శబరికెంత ప్రియమైనది అన్నది 2 వరుసలుగా రావాలి. ఒకటి హైలో వస్తుంది, ఒకటి కొంచెం స్లోగా వస్తుంది అన్నమాట. సెకండ్ టైం వచ్చినప్పుడు పస సస నిస ని దపమ గమ దపమ గమ గరిస అలా వస్తుంది అన్నమాట. ఓకే, ఈ పాట ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై సాయిరామ్.